अस्सलामुअलैकुम, मैं अज़ीम सोशल वर्कर जुबली सलखे से। कल सेक्रेटरीट में डिप्टी सीएम मल्लू भट्टी विक्रमार्का के ज़रिए एक अहदा दिया गया, जो अहदा है वो SC ST माइनॉरिटी सीट, वो सीट अनाउंस की गई है अल्लूरी लक्ष्मण कुमार को। जैसा कि आप देख सकते हैं, बाजू स्क्रीन पे दिख रहा होगा कि बड़े बड़े मिनिस्टर मुबारकबाद देते हुए इस सीट के लिए। अब ये हमारे लक्ष्मण कुमार साहब कितनी ज़िम्मेदारी से काम करते हैं, आने वाला वक्त बताएगा। मगर ये एक अफ़सोस की बात मुझे ये लगी, जो मैं आपके सामने रखना चाह रहा हूँ, कि एक और सीट मुसलमानों से महरूम हो चुकी। जो माइनॉरिटी सीट थी, मतलब एक मिलना चाहिए था, वो सीट भी हमारे रेवंत रेड्डी साहब ने लक्ष्मण कुमार साहब को दे दी। अब आने वाले वक्त में देखेंगे, अगर कुछ सीट मिलती है, हमारे हैदराबाद के जो पुराने कारकुन हैं कांग्रेस के, उनको मिलना चाहिए। अब रेवंत रेड्डी साहब देते हैं या नहीं, ये तो आने वाला वक्त बताएगा। ये बात बोलते हैं मैं अपनी बात को ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम। गवर्नमेंट लो అరకుర నిధులు ఇచ్చే చాలా బిల్డింగ్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్ గా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటే పిల్లలందరికీ కూడా ఆ కొత్త బిల్డింగ్స్ అన్ని కూడా పిల్లలకు చదువుకోవడానికి మౌలికమైన సదుపాయాలు, ఆ బిల్డింగ్ పూర్తి అయితే అన్ని విధాలు కూడా మేలు జరుగుతుందన్న ఆలోచనతో. 1 సెకండ్ ప్లీజ్. అందరికీ సారీ. ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి గురుకుల ఎస్టీ గురుకులకు సంబంధించినటువంటి స్కూల్స్ సుమారు 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిన్ననే మౌలికమైన ఆదేశాలు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క బిల్డింగ్స్ కూడా పూర్తి చేసి అతి త్వరలో ఒక 2 నుంచి 3-4 నెలల లోపల పూర్తిగా ప్రారంభించుకొని ఆ పిల్లలందరూ కూడా ఆ బిల్డింగ్స్ లో కూర్చొని క్లాసెస్ చెప్పే విధంగా ప్రభుత్వం కంప్లీట్ చేసే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన ముఖ్యంగా మా డిజేబుల్కి సంబంధించిన ఏదైతే శాఖ ఉందో సుమారు 50 కోట్ల రూపాయలతోని డిజేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే కెనెటిక్ హోన్స్ కానీ సైకిల్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయడం జరిగింది. దానికి నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల నుంచి నోటిఫికేషన్ తీసుకొని అవి అతి త్వరలో సెలెక్షన్ చేసి డిజేబుల్కి సంబంధించిన అర్హత ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఏదైతే పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా అతి త్వరలో కూడా సుమారు 30 నుంచి 50 కోట్లకు సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మా మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇంకా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఈ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ పరంగా కానీ, పిల్లల భవిష్యత్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, కొత్తగా ఏర్పడే బిల్డింగ్స్ విషయంలో కానీ, ప్రత్యేకంగా ఎస్సీ సప్లై నిధులు కానీ, ఎస్టీ సప్లై నిధులు కానీ, ప్రత్యేకంగా మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ మంత్రివర్గాన్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని విధాల పేద ప్రజానికానికి ఏదైతే బీసీ కార్పొరేషన్ మా ఇప్పుడే మంత్రి గారు వచ్చిపోయినారు, మరి వారు మేమందరం సమన్వయం చేసుకొని ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు